మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తా ఉంటాడు, ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటాడు, అట్లా ఇట్లా ఇది అది అని. ఆయన తేలిపోయింది దీంతో. తన డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అటవీ అధికారులను ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి వారిని కొడితే కూడా దిక్కులేదు. కొన్ని చోట్ల పోలీసులను కొట్టడంలో కూడా దిక్కులేదు. ఈ ప్రభుత్వం నటన చేస్తా ఉంది అంతే. నాయకులు ఈరోజు చూస్తా ఉన్నా, ఎక్కడెక్కడో పేర్లు చెప్పకూడదు, దేన్న టీవీలో ఎనబుద్ధి కాకుండా తిట్టుకుంటా ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అని కొన్ని మీ పత్రికల్లోనే ఘోషిస్తూ ఉంటే, ఆంధ్రజ్యోతి లాంటి ఈనాటి లాంటి పత్రికలే ఏదైతే చూపుతా ఉంటే వాటిని కూడా ఎక్కడైనా అమలుపరిచిన సందర్భాలు కనపడాలి, వాళ్ళపైన యాక్షన్ తీసుకున్న సందర్భాలు కనపడాలి. అది పక్క పెడితే మీరు చేసినటువంటి వాగ్దానాలు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, సూపర్ 6లని సూపర్ 7 అని చెప్పి ప్రజలను మోసం చేసి వంచి ఎన్నో రకాలుగా మభ్యపెట్టి మీరు ఈ ప్రభుత్వం వస్తే పేదలకు మేలు జరుగుతుందని ఒక నమ్మకం కలిగేలాగా చెప్పిన మాటలను బట్టి ప్రజలు మీకు ఓటేశారు. మనం చూస్తా ఉన్నాం, సంవత్సరం 3 నెలల కాలం కాలుస్తా ఉంది. అంటే 1వ విడతపై 2వ విడత వేయాల్సినటువంటి నిధులు కూడా ఈ సూపర్ 6లో భాగంగా అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి పెడితే దాని పేరు మార్చి తల్లికి వందనం అని పేరు పెట్టి, నేను 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి, అది సంవత్సర కాలం దాటిన తర్వాత, అంటే 1 సంవత్సరం దుమ్మగొట్టి 15,000 ఎగరగొట్టి 70% మందికే ఈరోజు తల్లికి వందనం మాత్రమే ప్రజలకు డబ్బులు ఇచ్చి, అదేవిధంగా రైతు భరోసా 2 సంవత్సరాల కాలం 2 విడుదల ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 40,000 ఇవ్వాల్సింటే ఈరోజు 5,000 చేతులు పెట్టి కేంద్రం సహాయం కాకుండా దాన్ని అయిపోయిందని చెప్పి చెప్తా ఉంటే ఈరోజు నవ్వాలనో ఏడవాలనో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా 50 సంవత్సరాలకి పింఛనని చెప్పి 15 మాసాల కాలం అయిపోయింది, మళ్ళీ వేస్తారు కాదని చెప్పాం. 2 సంవత్సరాల లోపు మీరేదో ఒక రోజు వేస్తారు, అయినా ఇంకా ఎలక్షన్ల రోజు మళ్ళీ ఒక్కసారి వేస్తారు. అంటే 3 సంవత్సరాలు ఎగనామం పెట్టి మీరు ఇచ్చేది 2 సార్లే. ఇలాంటి మోసపూరితమైన హామీలతో మీరు ఈరోజు ₹1 ఇచ్చిన పాపాన వాళ్ళు అయిపోయింది, మొత్తం చేసేసిన అభివృద్ధి అయిపోయింది. 2 అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమం జరిగిందే దానికంతా 4 అంతలు చేసినామనే రకంగా మాయల పక్కీరు మాటలు. ఎంతసేపునే వీడు రాత్రి వేళ గ్రామాలలో వస్తాడు, పిట్టల ద్వారా పంచాయతీ అయిపోయింది మీ పంచాయతీ. రాత్రి బంగాయి కొడితే బంగి తాగితే అందరి సాధు సన్యాసులు సత్రాలు ఎట్లా కడతారో వీళ్ళు కూడా ఆ రకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తా ఉన్న విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు నిరుద్యోగ వృత్తి ఇప్పుడు 15 మాసాలు పూర్తయినాయి. ప్రతి వ్యక్తికి, చదువుకున్న వ్యక్తికి ₹3,000 నిరుద్యోగ వృత్తి, ఎంతమంది అంటే అంతమంది అని చెప్పి ఈ రోజు వరకు అమలు పరిచిన పాపాన బోల. 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు నెలకు 1,500 అని చెప్పి అది ఆకాశంలోనే తిరుగుతా ఉంది. అది చేతులు ఎత్తేశారు, మేము ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తేశారు. ఆ విధంగా ఉచిత బస్సు అని చెప్పి బస్సులు రాష్ట్రంలో ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా అరకర బస్సులు ఇచ్చి ఈరోజు ఆడవాళ్ళు తను బస్సులలో సీట్లు లేక తన్నుకుంటే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. ఇవేనా మీ సూపర్ 6లని అడుగుతా ఉన్నాం. ఇవేనా మీరు చేసేటటువంటి సంక్షేమ పథకాలని అడుగుతా ఉన్నాం. రైతాంగానికి మేలు చేస్తామని చెప్పి రైతాంగ సమస్యల పైన
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా రైతులు కష్టాల్లో పాలు పంచుకొని రైతులు గిట్టుబాటు ధర లేకపోతే ఎన్నో రకాలుగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయించి ఆ రోజు చేస్తే ఈరోజు కొనుగోలు కేంద్రాలు లేవు, మట్టి గడ్డలు లేవు. ఈరోజు 1200-1300 రూపాయలు ఈరోజు వరి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితులు చూస్తా ఉన్నాం. రైతులు ఆత్మహత్యలు శరణంగా భావించే పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉచిత బీమా పథకాన్ని తీసుకొచ్చి ఆయనే ప్రభుత్వం తరఫున సొమ్మును చెల్లించి రైతాంగానికి ఇన్సూరెన్స్ రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? ఆ విధంగా ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, రైతు భరోసా 2 సంవత్సరాల 5,000 రూపాయలే ఉన్నాయి. సున్నా వడ్డీ రైతులకు సున్నా వడ్డీ అనే మాట ఎగనామం పెట్టారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. త్వరలో జరగబోయేటువంటి ఎలక్షన్లలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో పడ్డాయి.